మహిమ కలుగును గాక. ఈరోజు జనవరి 17, 2026 ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ద్వితీయోపదేశకాండము అని అంటే అర్థం ఏంటి? ఉపదేశాన్ని మళ్ళీ రిపీట్ చేయడం, రెండవసారి చెప్పడం. ఇక్కడ మోషే ఇశ్రాయేలులకు అన్నీ వివరిస్తుంటాడు. ఎలాగ వారు ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు, దేవుడు చేసిన అద్భుతాలు, అలాగే ఇశ్రాయేలులు సణిగిన సణుగుళ్ళు, ఎక్కడెక్కడ వారు దేవుని శోధించారో అన్నీ చెప్తా ఉంటాడు కదా. యెహోవా దేవుడు ఇక్కడ ఏం చెప్తాడంటే, వారిని పరీక్షించడానికి కొన్నిసార్లు ఆకలి గుండా వారిని తీసుకెళ్తే వారు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. మనల్ని కూడా దేవుడు పరీక్షించినప్పుడు మనం దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నామా, లేకపోతే ఆ పరీక్షలో నిలబడి గెలుస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినట్లు కూడా మనం చాలాసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తాం, వ్యతిరేకంగా మాట్లాడతాం. వాళ్ళని ఏం చేశాడండి దేవుడు? 40 సంవత్సరాల అరణ్యంలోనే ఇటు అటు తిరగలాడి చేశాడు. యెహోవా దేవుడు అంటాడు కదా ఇశ్రాయేలీల గురించి, వీరు లోబడనొల్లని ప్రజలు. నీకు ఎన్నిసార్లు వాక్యం వినబడినా, ఎన్నిసార్లు బైబిల్ చదవమని చెప్పినా మనం లోబడట్లేదు కదా. మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలని చెప్తున్నాడా? మీరు నాకు ఇష్టలుగా నా మాటకు లోబడేవారని చెప్తున్నాడా? అది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము లోబడే పిల్లలుగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు పరీక్షించినప్పుడు మనం పరీక్షలో నిలవబడి గెలిచేవారిగా మనం ఉండాలి. పరీక్ష రాగానే, దేవుడు పరీక్షించగానే విసిగిపోయి దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళుగా మనం ఉండకూడదు. మనం ఆయన వాక్యానికి లోబడి ఆయన పరీక్షించినప్పుడు మనం నిలవగలిగితే మనం నిజమైన క్రైస్తవులం. దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.